అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో చివరి నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గానికి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ మాదిరినే అభివృద్ధి ఉంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే వంశధార వంటి ప్రాజెక్టును ఆ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి పనుల కోసం ప్రశ్నించారని ప్రస్తుతం మనకు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఉన్నారు. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం నమ్మకం ఈరోజు అధికారాన్ని అంటగట్టారు. అంటే ఊహించిన విధంగా 164 స్థానాలు కూడా ఇచ్చారు. కానీ ఈరోజు 6 నెలలు కావస్తుంది. వారి పరిపాలన తీరుపై శాంతమై ఉంది. చాలా భయంకరంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. రైతులు ఆవేదన చెందుతున్నారు. మహిళలు ఆర్థిక భరోసా లేక నిర్వీర్యం అయిపోయారు. విద్యార్థులకి స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళినా కూడా ఫీజు కట్టలేదు, మీరు వెనకపోండి అనేటువంటి బాధాకరమైనటువంటి తిరస్కరణ ఎదురవుతుంది. ఏ వర్గం చూసినా, ఏ సంఘాలు చూసినా నిరుద్యోగులకి 3,000 ఇస్తామన్నారు. అది నిరుద్యోగులు ఈరోజు బాధగా ఉన్నారు. మరి రైతుకు అందించవలసిన సాగునీరు కానీ, ప్రజలకు అందించిన తాగునీరు కేవలం ఓట్ల వరకే, అధికారం కోసం అన్ని రకాల అబద్ధాలు చెప్పి సూపర్ 6ని పూర్తిగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కూడా మేము ఇవ్వలేమని చెప్పినటువంటి ఏకైక చరిత్రహీనుడు అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక గృహిణిగా 3 సిలిండర్లు ఉచిత హామీ ఉంది. ఆ హామీ ఎక్కడైనా నెరవేర్చినట్టు మీకు అనిపిస్తుందా? తిరిగి ఎవరు అకౌంట్లో డబ్బులు పడి ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా ఈ హామీ నెరవేర్చలేదు. కేవలం ఇదొక ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి నమ్మక ద్రోహమైనటువంటి ఒక హామీ ఇచ్చారు. ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం చేశారు. కూడా ఉచిత బస్సును కూడా అందుబాటులో తెస్తున్నారు మహిళ. ఏమీ లేదు. అందరు ప్రజలు ఈరోజు చాలా బాధగా ఉన్నారు. ఈరోజు రైతు కన్నీరు కారుస్తున్నారు. మనకు అన్నం పెట్టిన రైతు వాళ్ళకి ఆ ధాన్యం చాలా తక్కువ రేట్లో కొనేసుకుంటున్నారు. అంతకుముందు కొనకముందే దళాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయి పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నారు. ఇది దయానీయమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఈ మరి రైతు నిరసన గళంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. కనుక ప్రస్తుతం మాత్రం నియోజకవర్గ సమస్యలపై ఎవరో కూడా ప్రస్తావించిన పరిణామం ఉంది. సూపర్ 6 పథకాల అమల్లో తాము అట్టర్ ఫెయిల్ అయ్యాను అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆ నేతలే చెప్పుకున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుని మళ్ళీ రైతు సుభిష్టంగా ఉండాలనే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలనే, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్ప ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరకదని చెప్పి రెడ్డి శాంతి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.